ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. శ్రేష్టమైన అమూల్యమైన మరొక దినం ఆయన మనకి దయచేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎంతో మనం కృతజ్ఞతాస్తులు చెల్లించవలసి ఉన్నది. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 40వ అధ్యాయము 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. దావీదు గారు తన అనుభవంలో నుండి చెప్తున్నటువంటి మాట ఇది. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. శ్రమలు దావీదు గారిని దీనత్వంలోనికి నడిపించాయట. ఎప్పుడైతే అతడు దీనుడయ్యాడో దేవుడు అతని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడట. దీనత్వం అంటే తనను తాను తగ్గించుకునుట, దేవుని చిత్తానికి తలవంచుట. అవును ప్రియ స్నేహితుడా, శ్రమలు మనలను దీనత్వంలోనికి నడిపించి దేవునికి దగ్గర చేస్తాయి. అంతేగాని శ్రమల వల్ల దేవుని నుండి మనం ఎన్నడూ దూరం కాకూడదు. శ్రమ మన మేలు కొరకే గాని కీడు కొరకు కానే కాదు. అందుకే దావీదు గారు అంటున్నారు, శ్రమ కలిగినుట నాకు మేలాయను అని. శ్రమ మనలను శుద్ధమైన సువర్ణ పాత్రగా మారుస్తుంది. శ్రమ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి దగ్గర కాలేం. ఆరోగ్యంగా ఉంటే డాక్టర్తో మనకి పని ఏముంది చెప్పండి? అలాగే శ్రమ లేకపోతే దేవునితో పని లేనేలేదు. శ్రమలు, శోధనలు అనేవి నిత్య జీవానికి మార్గాలు. అవే నిన్ను గమ్యానికి చేరుస్తాయి. దీనుడైన దావీదు, నీవే నాకు సహాయము, నీవే నా రక్షణకర్తవు అంటూ ఆయనపైనే ఆధారపడుతున్నారు. అతనికి తెలుసు దేవుడు తనను అలక్ష్యము చేయడని. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం మాత్రం ఆయన చేయనే చేయరు. ఆలస్యము చేయక వేగరమే మనకు ఆయన సహాయం చేస్తారు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క విషయం, ఆయన ఆలస్యము చేసిన మన అవసరానికి మించినటువంటి ఆలస్యం మాత్రం ఆయన చేయరు. తగిన సమయమందు సమస్తమును మన కొరకు ఆయన సమకూర్చగలిగినటువంటి సమర్థుడు. మనము అటువంటి దేవుణ్ణి కలిగినడం ఎంతో గొప్ప భాగ్యము కదా. మరి శ్రమలనేవి మనలను దేవునికి దగ్గరగా చేసేటటువంటి సాధనాలు కాబట్టి శ్రమలను బట్టి సంతోషించాలి. ఆ శ్రమలో నుండే దావీదు గారు దీనత్వాన్ని నేర్చుకున్నారు. మరి మన యొక్క శ్రమలను బట్టి, మన యొక్క కష్టములను బట్టి, మన యొక్క ఇబ్బందులను బట్టి కలత చెందాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ కూడా మనలను దేవునికి దగ్గరగా చేరుస్తాయి. ఇక మనము దేవునికి దగ్గరగా ఉంటే మనకేమి లోటు చెప్పండి? ఆరోగ్యము మనతోనే ఉంటుంది, సంతోషము మనతోనే ఉంటుంది. అన్ని సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి దేవుని చెంతకు మనం చేరుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి లోటు ఉండనే ఉండదు. ఎట్లా మనం ఆయనకు దగ్గర కాగలమంటే దీనత్వము ద్వారానే అది సాధ్యం. కనుక ఈ ఉదయకాల సమయంలో దీనులుగా ఉందామా? అయితే దేవుని చిత్తానికి తలవంచుదాం. మనలను మనం తగ్గించుకుందాం. దేవుని నామాన్ని హెచ్చిద్దాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరొక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినాన్ని ఇలా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృపే నాయనా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దినమంతటికి కావలసినటువంటి నీ కృప మాకు దయచేయండి. ఈ దిన అవసరతలు తీర్చండి ప్రభువా. బలహీనులను బలపరచండి,
చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మరి జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి నీ కాపుదల దయచేయండి. అదేవిధంగా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడుగునండి. వారి యొక్క అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి. వారి కుటుంబస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి, వారి కుటుంబాలకు తగినటువంటి దీవెన, ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. అలాగే దినమంతా కూడా నీ కృప మాకు తోడుగా ఉంచుతారని నమ్మొచ్చు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.